నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇప్పటికీ ఒక్కొక్కరు బయటికి వెళ్ళే అవకాశం బాగా కనిపిస్తుంది. అయితే ఇది సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతుంది. అయితే ముఖ్యంగా వైసీపీలో మాజీ మంత్రి విడతల రజనీ కూడా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందా అంటే అవుననే సమాధానం కూడా వస్తుంది. అయితే మరోపక్క చూసుకుంటే రైతులకి తీవ్రంగా నష్టపోతున్నారని వైసీపీ వాళ్ళు బాగా ప్రచారం అయితే చేస్తున్నారు. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మ. మరి విడతల రజనీ ఈరోజు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నిజంగా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? మరో పక్క చూసుకుంటే అమరావతి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. నిజం కూటమి ప్రభుత్వం ఈ విధంగా ఉందంటే ఏం చెప్తారు మేడం? రజనీ అనగానే సైబరాబాద్ మొక్కన సార్ అని చెప్పి డైలాగ్ ఒకటి గుర్తొచ్చింది అనుకుంటా ఆవిడ చూడంగానే. మరి ఆ మొక్క ఇప్పుడు మహావృక్షం అయినట్లుంది. వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళి భూమిలోకి వేళ్ళూరి అది మహావృక్షంగా మారి అసలు ఎవరికి అందకుండా ఉన్నట్లుంది. మరి ఆవిడ నిజంగానే ఆ పార్టీలోంచి వచ్చిద్దా, జగన్మోహన్ రెడ్డి నెత్తి మీద ఒక పెద్ద బొచ్చి బోర్లు ఇచ్చిపోతుందా అంటే నిజంగా అదే జరిగిద్దా? వచ్చిద్దా అంటే ఎవరికి నమ్మబుద్ధి కావట్లా. చాలా మంది దీని మీద చాలా పోస్టులు పెడుతున్నారు, చూస్తారు. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఏంటి అసలు విషయం, బయటకు వచ్చి మాట్లాడితే బాగుండు ఆవిడ కూడా అని చాలా మంది కోరుకుంటున్నారు. ఆవిడ బయటకు వచ్చి మాట్లాడదు. ఇదైతే ఏది హాట్ టాపిక్గా నడుస్తుందో దానికి ఎండింగ్ లేదు ఇప్పటి వరకు. మరి నిజంగా ప్రజలు ఏమనుకుంటున్నారు, మరి నిజంగా ఆవిడ ఏమనుకుంటుంది, అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయటకు వస్తే ఆవిడ అడుగులు ఎటువైపు అంటే మరి కల్వకుంట్ల కవిత లాగా ఈవిడ కూడా పార్టీ పెట్టిద్దా? ఏముండదు. ఆవిడ ఉన్న చాటి నుంచి కదలదు. ఈ రోజున వీళ్ళ మీద ఉన్న కేసులు, వీళ్ళు చేసిన దోపిడీ, వీళ్ళు చేసిన దౌర్జన్యాలు, జనాల దగ్గర నుంచి లంచాల్లో కోట్లు కొట్టేయటాలు, మరి ఇన్ని రకాలు చేసి బాగా తినటానికి మరిగినాళ్ళు ఊరగా వస్తున్నాయి కదా. శుభ్రంగా 5 సంవత్సరాలు అచ్చోసిన ఆంబోతుల్లాగా ప్రజల సొమ్ముని ఇష్టానుసారంగా వాళ్ళ రక్తాన్ని పీల్చి పిప్పి చేశారు. ఎందుకంటే చాలా కోపం వస్తుంది వీళ్ళు చేసిన పనులకి. ఎంతమందిని ఎన్ని విధాలుగా టార్చర్ పెట్టారు, ఎన్ని రకాలుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఎవరిని వదిలిపెట్టారు? పసిపిల్లల దగ్గర నుండి పండు ముసలి వాళ్ళ దాకా వాలంటీర్ల పేరుతో ముసలాళ్ళ దగ్గర గొలుసులు కొట్టేయటం, వాళ్ళ డబ్బులు కొట్టేయటం, వాళ్ళ ఏలు ముద్రలు తీసుకోవడం అన్నీ చేశారు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు కూడా కొట్టేశారు వీళ్ళ వాలంటీర్లు, జగనన్న సైన్యం. మరి పసిపిల్లల విషయానికి వస్తే మరి వాళ్ళకి ఆక్సిజన్ సిలిండర్ లేక ఆ రోజున కరోనా టైంలో భూమన కరుణాకర్ రెడ్డి నేను చచ్చిపోతాను, ఇంకేముంది నాకు కరోనా వచ్చిందని చెప్పేసి తిరుపతిలో ఉన్న హాస్పిటల్స్లో అన్నీ కూడా వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు. అక్కడ సరైన వైద్య సదుపాయాలు లేక, కరెంటు లేక ఎంతమంది పిల్లలు ఊపిరాడక చనిపోయారు. ఆ ఉసురంతా ఎవరికి కొట్టిద్ది? ఎవరు వైద్య శాఖలో ఆ రోజున మంత్రిగా ఉంది? విడదల రజనీ కాదా? మరి ఆవిడకి తెలియదా ఏం జరుగుతుందో రాష్ట్రంలో? ఈ రోజున చేయాల్సినవన్నీ చేసేసి నేను పార్టీ మారిపోతానంటే ఎట్లా కుదురుతుంది? శిక్ష అనుభవించాలి కదా చేసిన పాపానికి. ఆ శిక్ష అనుభవించే వరకు వాళ్ళకి కర్మ తప్పదు, అది అనుభవించాలి. ఆ కర్మ సారాంశం ఏదైతే ఉందో దాన్ని అనుభవించేదాకా వాళ్ళు ఆ పార్టీలోనే ఉంటారా? ఎక్కడైనా ఉండేవండి, వదిలిపెట్టే పరిస్థితి లేదు. అంటే పార్టీ వదిలేసి వెళ్ళిపోతే కేసులు ఉండవు అనుకుంటున్నా ఏంటి? మేడం, విడతల రజనీ నిన్న మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేస్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, కానీ మేము 2029లో వస్తే మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని విడతల రజనీ వ్యాఖ్యలు చేసింది. అసలు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఈవిడ ఎట్లా చెప్పిద్ది? రెడ్ బుక్ అంటే నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో ప్రతి కార్యకర్తకి ఒక ధైర్యాన్ని ఇచ్చారు, ప్రతి కార్యకర్తకి ఒక భరోసానిచ్చారు, ప్రతి కార్యకర్తకి నేనున్నాను మీ కండగా, మీ ఇంటికి పెద్ద కొడుకుగా, మీ ఒక తాతకి మనవడగా నేనున్నాను, ఒక చెల్లికి అన్నగా, ఒక అక్కకి తమ్ముడుగా అని చెప్పేసి. ఎందుకంటే ఎంతో నిరుత్సాహంతో, ఎంతో వాళ్ళు ఇంకా అసలు మా పని అయిపోయింది రాష్ట్రంలో, వైఎస్ఆర్సీపీ పార్టీ అల్లకల్లోలం చేసేసి ఎవరిని ఎక్కడా కూడా మనశ్శాంతి లేకుండా వాళ్ళ జీవితాలు ఊళ్ళు కూడా వదిలిపెట్టిపోయిన పరిస్థితి చూసాం. టీడీపీ సానుభూతి పరులు అంటే వాళ్ళ మీద వాళ్ళు చేసిన అఘాయిత్యాలు, గొంతు కోసి చంపేయటాలు, నిలువున నరికేయటాలు ఎన్నో చూసాం. సొంత బాబాయికే ఎలా నరికారో చూసాం. మరి ఇన్ని చూసిన తర్వాత ప్రజలకి ఒక మోరల్ సపోర్ట్కి ఒక ధైర్యాన్ని ఇవ్వాలంటే ఇదిగో నేను ఈ రెడ్ బుక్లు అన్నీ రాస్తున్నాను. ఎవరు ఏ కార్యకర్త ఎవరైనా సరే రాష్ట్రంలో అటు టీడీపీ కార్యకర్తలు కానివ్వండి, అక్కడ సాటి మనిషి ఎవరైనా సరే వాళ్ళకంటూ ఒక ఇబ్బంది వచ్చిందంటే నేను అండగా ఉంటాను, మీ అందరికీ ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు ధైర్యంగా నాతో అన్ని విషయాలు పంచుకోండి, మీ ఇంట్లోనే ఒకటిగా నేను మీ ఏదైతే మీకు నష్టం జరుగుతుందో, మీకు ఇబ్బంది పడుతున్నారో దాన్ని నేను నెరవేరుస్తానని చెప్పారు నారా లోకేష్ గారు. దానికి గతంలో వాళ్ళే చెప్పారు కదా, మడిచి ఎక్కడో పెట్టుకోండి,
రెడ్ బుక్క, ఇంకేదో బుక్క, ఎర్రి బుక్క, ఎర్ర బుక్క అని చెప్పేసి అవహేళన చేశారు కదా. మరి అంత అవహేళన చేసి అంత అడ్డగోలుగా మాట్లాడినప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం ఇప్పుడు ఎందుకు అరుస్తున్నారు వీళ్ళు? అరవటం ఎందుకు? మీరే చెప్పారు కదా, ఏంటి మతిమరపోటు రాసుకుంటున్నాడు పేర్లని. మరి ఆ మతిమరపోటు పేర్లు రాసుకున్నాడు అనుకోండి, ఎందుకు భయపడుతున్నారు? రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నారు ఎందుకు చెప్తున్నారు అంటే మీరు తప్పు చేశారు. గతంలో మీరు స్కీములు, ఆ స్కీములు, ఈ స్కీములు అని చెప్పి దాంట్లో స్కాములు చేశారు, వేల కోట్ల రూపాయలు కొట్టేశారు అందరి దగ్గర. ఇదిగో ఈరోజు నువ్వు ఇక్కడ ఇదిగో ఈ ఇడ్లీ బండి పెట్టుకుంటున్నావా, డబ్బులు కట్టు. ఇదిగో ఈ ఫ్రూట్స్ బండి పెట్టుకుంటున్నావా, డబ్బులు కట్టు. ఎప్పటికప్పుడే మీకు మనం ఇదివరకు రోజులు చూసేవాళ్ళం, ఒక క్రూరమైన రాజు ఉన్నాడంటే ప్రజల దగ్గర నుంచి కప్పం వసూలు చేసేవాడు. ఆ కప్పం కడితేనే వాళ్ళకి తిండి గింజలు కూడా ఉండే కాదు, చివరికి పండించుకున్న పంట కూడా రాజుకి ఇవ్వాల్సిందే రైతు. అట్లాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి నీ కప్పం పరిపాలనలో నువ్వు చేసింది ఏంటి అని అంటే ఏమీ లేదు, గుండు సున్నా. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఉపయోగం. ఈ రోజున వీళ్ళు మాట్లాడతారు నారా లోకేష్ గారి రెడ్ బుక్ గురించి. మా నాయకుడు జగన్ అన్న 2029లో వస్తాడు, రిటర్న్ గిఫ్ట్ మీకు మేము ఇస్తామని అంటుంది. మరి 2029లో నిజమే ప్రజలు మొన్న ఇచ్చారు గిఫ్ట్ బాగా, సరిపోలా 11. రేపు రిటర్న్ గిఫ్ట్ మళ్ళీ ఇంకో గిఫ్ట్ ఇస్తారు, ఆ 11 కూడా ఉండదు. 0 వచ్చిద్దో మరి సింగిల్ డిజిట్ ఒకటే వచ్చిద్దో తెలియదు. కానీ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గెలుస్తారో గెలవరో. ఆయన ఫస్ట్ ఎమ్మెల్యేకి పోటీ చేయమనండి. అక్కడ దేనికి వాళ్ళు చేసిన పనులకి, వాళ్ళు ప్రవర్తించిన తీరుకి ఈ రోజున అయోమయంగా వాళ్ళ పరిస్థితి ఏం చేయాలో అర్థం కాక ఉన్న 11 సీట్లకే అసెంబ్లీకి రారు. మళ్ళీ వచ్చి ఏం చేస్తారు వీళ్ళు? చేయటానికి ఏముంది? ఏం లేదు. వాళ్ళు ఏదైనా సరే ఈ రోజున మాటలు చెప్పి బ్రతుకుతుంటే ఏదో మేము డైలాగులు, జగన్ 2.0 లోడింగు, మళ్ళీ వస్తే మిమ్మల్ని అందరినీ నరికేస్తాం, గంగమ్మ జాతర చూపిస్తాం, అదొకటి దొరికింది ఆ సినిమాలో డైలాగు. ఆ ప్లాకార్డ్స్ పట్టుకొని తిరుగుతున్నారు. తప్పేంటి అంటున్నారు? తప్పే ఉంది. సినిమాలో డైలాగులు అందరూ చదువుతారు, మీరేమో నిజం చేసి చూపిస్తామంటున్నారు కదా, అది తప్పు అవుతుంది. మేడం ఈరోజు సాక్షి మీడియాలో రైతుల గురించి వాళ్ళు బాగా ప్రచారం చేస్తున్నారు. ఏంటి వాళ్ళు శవాలను తీసుకెళ్తుంటారు చూడు, అట్లా తీసుకెళ్తున్నారు. ఏంది ఏం అర్థం కావట్లేదు. శవాలు దొరకట్లేదని చెప్పేసి వడ్ల బస్తాలను తీసుకెళ్తున్నారేమో. అలాగా జగన్మోహన్ రెడ్డికి శవయాత్రలు ఇష్టం కదా, ఆయన కంటికి ఆనందం కలిగించాలంటే కనీసం శవాలు దొరకట్లేదు, ఇదిగో ఇది ఒక వినూత్న కార్యక్రమంగా పెడదాము, అటు జగన్మోహన్ రెడ్డి స్వకార్యం స్వామి కార్యం 2 తీరుతాయి, అటు కూటమి ప్రభుత్వం మీద బురజల్లినట్లయిద్ది, ఇటు జగనన్న ఆనందపడతాడు. ఒక మనిషిని మనం పడుకోబెట్టేసి మోసుకెళ్తుంటారు కదా చనిపోయినప్పుడు, అలా వడ్ల బస్తాలన్నింటినీ కూడా పెట్టేసి తీసుకెళ్తున్నారు. ఏ రైతు మళ్ళీ 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 చెప్పుకుంటున్నాం, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి అర్థం కాదో, ఏ రైతు కూడా ధాన్య బస్తాలని పాడు చేసుకోడు, ఏ రైతు మామిడి పళ్ళని ట్రాక్టర్ల కింద వేసి తొక్కించుకోడు, ఏ రైతు మిర్చి టిక్కీలను కొట్టేడు వీళ్ళు కొట్టేసినట్లుగా, ఏ రైతు కూడా పొగాకు బేళ్లని ఆ రకంగా తొక్కేడు. మరి వీళ్ళు ఎలా చేశారో చూసాం, ట్రాక్టర్లతో తొక్కించటం, ఇష్టానుసారంగా అదేదో గుడ్డెది చేలో పడ్డట్టు అచ్చోసిన ఆంబోతుల్లాగా వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ ఆలోచన విధానం. అసలు రైతు కష్టం అంటే ఏంటి, రైతు ఏం పండిస్తాడు, ఎంత పండిస్తే వాళ్ళ పొట్ట గడిచిద్ది ఆ రోజుకి. మరి ఏదైనా సరే అంత కష్టపడి పండించి కూడా ఒక్కోసారి దాని డబ్బులు దానికే సరిపోతాయి తప్పించి రైతుకు రూపాయి మిగిలిన పరిస్థితులు కూడా చూసాం. మరి అంత ఘోరంగా రైతు అనుభవిస్తూ ఉంటే ఈ రోజున సక్రమంగా పుష్కలంగా నీళ్లున్నాయి, మంచిగా వర్షాలు పడుతున్నాయి, పంటలు పండుతున్నాయి, గిట్టుబాటు ధర ఉంది, కూటమి ప్రభుత్వం ప్రకటించింది ధర, యూరియా అందుబాటులో తీసుకొచ్చింది, ఎక్కడ ఎవరికి కూడా ఇబ్బంది లేని పరిస్థితి కదా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ పార్టీకి ఏం మాట్లాడాలో తెలియదు, ఏ పని చేయాలో తెలియదు. ఆయనేమో ఆనియను పొటాటోకి తేడా తెలియదు, అవి కూడా బాధపడతాయి వీళ్ళ ప్రవర్తన చూస్తే. చివరికి వీళ్ళు రైతుల గురించి మాట్లాడుతున్నారు, రైతుల గురించి నిరసన చేస్తున్నారు అంటే ఉల్లిగడ్డ ఆలుగడ్డ కూడా ఏడ్చి కుళ్ళి 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 ఏడుస్తాయి, ఏంట్రా బాబు మాకు ఈ పరిస్థితి అని. అది వీళ్ళ పరిస్థితి. వీళ్ళు ఆలోచించుకోవాలి. ఉల్లిగడ్డ ఆలుగడ్డ కూడా ఏడుస్తాయి మమ్మల్ని చూశానంటే తట్టుకోలేకపోతున్నాయి. ఆ కూరగాయలు కూడా ఏది ధాన్యం కూడా తట్టుకోలేకపోతుంది. ఏంటి మా మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి అని. అది వీళ్ళ పరిస్థితి. వీళ్ళు ఒకటే, వీళ్ళకి రైతుల గురించి మాట్లాడే హక్కు లేదు, వాళ్ళ గురించి పోరాడే హక్కు లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ గేట్లు కూడా తీసుకొచ్చి రెంట్కి పెట్టి ట్రక్కులతో నీళ్లు తీసుకొచ్చి పోసి సిట్టింగ్ అంతా బటన్ నొక్కేసి వెళ్ళిపోయాడు. 10 నిమిషాల్లో వాటర్ లేవు, ఏమో లేవు. రైతులందరూ వచ్చారు పాపం వాటర్ వస్తాయని. ట్యాంకర్లతో నీళ్లు తెప్పించి గేట్లు సెట్టింగ్ పెట్టేసి గేట్లు ఎత్తుకుపోయాడు వచ్చి, ఎవడో ఇచ్చినాడు. ఉన్న గేట్లు గ్రీజు లేదు, పెట్టిన గేట్లు కూడా ఈయనగారేమో అద్దెకు తీసుకొచ్చి పెట్టాడు. ట్యాంకర్లతో నీళ్లు. ఇంకా వీళ్ళు మాట్లాడతారు రైతుల గురించి మేమేదో చేసామని చెప్పేసి. వీళ్ళకి రైతుకి ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు.
క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించి వాళ్ళు లోన్లు తెచ్చుకుంటే దానికి సరైన వాళ్ళు ఇంట్రెస్ట్ మైనస్ చేస్తారు. అది చేయలేదు, ఆ డబ్బులు కూడా కొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. రైతులకి ప్రతి సంవత్సరం 1 year లోపుగా 1 లక్ష రూపాయలు రుణం తెచ్చుకుంటే 1 year లోపుగా దాన్ని కట్టేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ మళ్ళీ తిరిగి వీళ్ళ అకౌంట్లోనే పడుద్ది. అవి కూడా కొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. మరి అలాంటి పరిస్థితి వీళ్ళు ఈ రోజున మరి రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఏదో జరిగింది, ఈ రోజున అన్యాయం జరుగుతుంది అని చెప్తుంటే చాలా హాస్యాస్పదంగా, చాలా వీళ్ళే నవ్వులు పాలయ్యే పరిస్థితి అనమాట. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మ.